హాయ్ అందరికీ. ఈరోజు హ్యాపీ బిస్కెట్తో కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఫస్ట్ టైం అండి చేయడం. మా బాబు బర్త్డే కోసమని నేను చిన్నగా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వచ్చిందో చూడండి. ఇందులో నేను 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను, హ్యాపీవి. దాన్ని పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను. అండ్ మీకు కొంచెం షుగర్ అయితే పడుతుందండి. కేక్ అయిన తర్వాత కొంచెం చప్పగా ఉంటుంది. దాంతోపాటు ఒక ఈనో ప్యాకెట్ వేసుకోవాలి, కొంచెం ఫ్లఫీగా రావడానికి. అండ్ దానికి తగ్గట్టు పాలు వేడి చేసి చల్లార్చిన పాలండి. పాలు మాత్రం వేడిగా ఉండకూడదు. చల్లారిన తర్వాతనే మనము కొద్దిగా వేసుకుంటూ లూజ్గా కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. చూడండి, ఇలా అంతా ఒకే డైరెక్షన్లో కలపాలి. అటు ఇటు 2 సైడ్ కలపకూడదు. మొత్తం కలిపిన తర్వాత చూడండి ఎలా షైనీగా కనిపిస్తుందో. అందులో కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేయాలండి. నేను కొద్దిగా వేసాను, మరీ ఎక్కువ అవసరం లేదు. నెయ్యి లేదా ఆయిల్ ఏదైనా యాడ్ చేసిన తర్వాత మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే దానికి గీ కానీ బటర్ పేపర్ కానీ అప్లై చేయొచ్చు. నేనైతే ఒక ప్లేట్ తీసుకొని దానికి గీ అయితే అప్లై చేశాను. అండ్ కొంచెం పౌడర్ పిండి ఉంటుంది కదా, దాన్ని చల్లేసి పెట్టుకున్నాను. అండ్ స్టవ్ పై కడాయి పెట్టుకొని దాన్ని కాస్త హీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హీట్ చేసిన తర్వాత ఈ మౌల్డ్లోకి ఈ మిక్చర్ అంతా పోసేసి కొంచెం ఉండలు లేకుండా ట్యాప్ చేయాలండి. ఆ తర్వాత నేను దానిపైన కొన్ని బిస్కెట్స్ ముక్కలు అండ్ కాజు, మీ దగ్గర ఉంటే బాదం కూడా వేసుకోవచ్చు. నేనైతే కాజు ముక్కల్ని చిన్న ముక్కలు చేసి వేసుకున్నాను. అండ్ దానిపై చిన్న బిస్కెట్ని కూడా చిన్న ముక్కలు చేసి వేసాను. చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ స్టవ్ పై ఇది పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కేక్ రెడీ అవుతుందండి. ఇక్కడ చూడండి, నేను నైఫ్ పెట్టి చూసినా కూడా ఏమీ అంటడం లేదు. అంటే కేక్ తయారైనట్టే. నాకు ఆల్మోస్ట్ 25 మినిట్స్ పట్టింది. కాసేపు చల్లారనివ్వాలండి, ఒక 10 మినిట్స్ అలాగా. తర్వాత ఒక ప్లేట్లో ఇట్లా ట్యాప్ చేస్తే కిందికి వచ్చేస్తుందండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, స్మూత్గా, చాలా బాగా పొంగిందండి. నేను ఫస్ట్ టైం చేశాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు చూడండి, చాలా స్మూత్గా ఉంది, డెలికేట్గా, పట్టుకుంటే కొంచెం ఎరిగిపోయింది. ఇక్కడ చూడండి కొంచెం పొంగింది. ఇందులో ఇంకా ఏది అవసరం ఉండదండి. ఈ 3-4 ఇంగ్రీడియంట్స్తోనే చాలు. మేము ఇక్కడ నైఫ్ యూజ్ చేసి మా బాబుకి కొంచెం తినిపిస్తున్నాము. మా పాప కొంచెం ఫన్నీగా మాట్లాడింది, వినండి. అన్నయ్య ఈ సగం ఇడ చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఈనో వేయడం వల్ల చాలా బాగా పొంగుతుందండి. అండ్ మేము మా బాబుకి అయితే ఫస్ట్ తినిపించాము, కానీ కేక్ అంతా ఏంటారు కొంచెం స్వీట్నెస్ తగ్గింది. నేను షుగర్ వేయలేదు, బిస్కెట్ చాలా షుగర్ ఉంటుంది అని వేయలేదు. కానీ కొంచెం చప్పగా అయింది, కానీ పర్ఫెక్ట్గా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.